సందర్భంలో చక్కని సంగతులు మరి నాకంటే ముందుగా దైవజనులు తెలియజేశారు. చాలా విషయాలు విధేయత గురించి ఆయన మాట్లాడడం జరిగింది. కనుక విధేయత అనేటువంటిది చాలా ఆశీర్వాదకరమైన సంగతి. ఆ విధేయత ఏ విధంగా ఉండాలి అనేటువంటి సంగతులు ఎన్నో తెలియజేయడం అనేటువంటి జరిగింది. అయితే ఈ యొక్క సందర్భంలో మనం ముఖ్యంగా ఒక సంగతి మనం చూద్దాం. అదేంటనంటే బైబిల్లో సంతోషం అని లేదంటే సంతోషము లేదా ఆనందము అనేటువంటి మాటలు విరివిగా వాడబడ్డాయి. సంతోషము, రెండోది ఏంటండి ఆనందము. సంతోషము, ఆనందం, ఈ పదాలు వినగానే ఇవి మంచి పదాలా చెడ్డ పదాలండి? సంతోషం, ఆనందం అనేవి. సంతోషము అంటే దుఃఖం అనేది మాత్రం చెడ్డ పదం, సంతోషం అంటే మాత్రం మంచి పదం. సాధారణంగా సంతోషం, మానవులైనటువంటి వారందరూ కూడా వారి యొక్క ముఖ్యమైన ఆశ ఏంటంటే సంతోషపడాలి. సంతోషము, మానవులందరూ కూడా సంతోషాన్ని వెతుకుతున్నారు. అసలు ప్రయాసపడేది దేని కొరకు? సంతోషం కొరకు. కానీ చివరికి అది దొరక్క నిరాశగానే మిగులుతున్నారు. యేసు ప్రభువు మాట అన్నాడు, నేను ఇచ్చేటువంటి నీళ్లు త్రాగు వాడు ఇక ఎన్నటికి దప్పికొనడు. అయితే ఇంకో మాటలు ఏమంటుంటాడనంటే, ఒకవేళ లోక సంబంధమైన నీళ్ళు అనుకోండి, అంటే మనం ఆలోచిస్తే అవి మళ్ళా ఏమేస్తుంది? దాహం వేస్తుంది. ఈ ఆత్మీయంగా మనం ఆలోచిస్తే లోక సంబంధమైన ఎన్ని సంపాదించినా మళ్ళా ఇందులో నాకు ఆనందం లేదని చెప్తుంది. సొలొమోన్ గారు రాస్తూ ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్పారు, వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పకముందే. ఆయన ఎన్నో సంతోషం కొరకు ఎన్నో సాధించాడు, చివరికి అవి పొందుకున్న తర్వాత దీంట్లో నాకు సంతోషం లేదు అని చెప్పేశాడట. ఆయన ప్రయాసపడి ఏదైతే సంపాదించాడో చివరికి అది వివేచించి చూసినప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పాడు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ట్రై చేసి రిజల్ట్ చెప్పేశారు. కానీ మన ఆలోచన ఎలా ఉంటుందంటే మళ్ళీ మనం కూడా ట్రై చేద్దాం, రిజల్ట్ అదే వస్తుంది. మనం ఏం చేస్తామంటే వాళ్ళు ట్రై చేస్తే ఒక రిజల్ట్ అని, మనం ట్రై చేస్తే రెండో రిజల్ట్ రాదు. వాళ్ళని భక్తులను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఈ రూట్లో వెళ్తే ఇదే జరుగుతుంది. లేదు నేను ట్రై చేస్తాను ఈసారి అంటే కుదరదు, నువ్వు ట్రై చేసినా అదే జరుగుతుంది రిజల్ట్. కాబట్టి ఆనందము కొరకు వారి జీవితాల్లో ఎన్నో కష్టాలు పడ్డారు, కానీ ఆనందం దొరకలేని ప్రజలు చాలామంది నేటికినే ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలుకి ఆనందం లేకపోవడానికి 2 కారణాలని ఇర్మియా గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది. ఇర్మియా గ్రంథంలో చూడండి, ఆనందం కొరకు వారు ఏం చేశారంటే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా ఉన్నది. 2వ అధ్యాయము 13వ వచనం అండి. 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం కనుక ఆలోచించినట్లయితే ఇక్కడ అంటున్నాడండి, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. 2 నేరాలు చేసి ఉన్నారు నా జనులు. 2 నేరాలు. ఒకటి ఏంటంటే అక్కడ చెప్తున్నాడండి, జీవజలముల ఊటనైన నన్ను ఏం చేశారు? విడిచిన. ఫస్ట్ జీవజలముల ఊట, అక్కడ జలములు కాదు, ఏ జలములు అయ్యి? జీవజలముల ఊటనైన నన్ను ఏం చేశారు? విడిచి ఉన్నారు. ఒకటి ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే జీవజలముల ఊటనైన నన్ను విడిచిపెట్టడం. రెండోది ఏంటి? తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్ళు నిలువని తొట్లను ఏం చేసుకున్నారు? మానవుడు 2 రకాలుగా ఆనందాన్ని కోల్పోతాడు. ఒకటి దేవుని విసర్జించడం వల్ల ఆనందాన్ని కోల్పోతాడు. రెండోది విసర్జించిన తర్వాత అక్కడితో ఉంటాడా, లోక సంబంధ విషయాల్లో ఆనందాన్ని ఎతుకుతాడు. ఈ 2 ఇశ్రాయేలు చేసిన నేరాలు. నిజమైన సంతోషాన్ని నువ్వు పొందుకోవాలి అని అంటే దేవునిలో తప్ప మరి ఎవ్వరిలోనూ లేదు. అది నిజమైన సంతోషాన్ని మనం పొందుకోవాలనంటే నిజంగా మన మనసు ఆనందం అనేటువంటిది బ్రెయిన్ స్టేటస్ కాదు, హార్ట్ స్టేటస్. అది అంటే బ్రెయిన్లో ఎంత నాలెడ్జ్ ఉంటే అది కాదు, కానీ
ఆనందము అనేటువంటిది దేన్ని బట్టి ఉంటుందంటే, ఎప్పుడు కూడా మనం ఒకవేళ ఆ మూల పదాల నుంచి ఆలోచించినట్లయితే హృదయము యొక్క స్థితిగతులు అంటే హృదయము ఒక రకంగా చూడండి. ఆనందం అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ కాదు. ఒకడు నవ్వుచుండునను వాని హృదయంలో దుఃఖం ఉండొచ్చు. అంటే నవ్వుతున్నాడు కదా అని చెప్పి అతను చాలా ఆనందంగా ఉండడానికి లేదు. ఇంకొకటి, అతను ఏడుస్తున్నాడు కదా అని చెప్పి అతని దుఃఖంలో ఉన్నాడు అనడానికే లేదు. బైబిల్లో చాలాసార్లు చెప్పాడు, దుఃఖపడేవారు ఏమన్నాడు, ధన్యులని మత్తయి సువార్తలో చెప్పబడుతుంది 5వ అధ్యాయంలో. తర్వాత నవ్వుచుండినను వాని హృదయంలో దుఃఖం ఉండొచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలనంటే ఫేస్లో కనిపించేటువంటి ఆనందం నిజమైన ఆనందం కాదు, హృదయ సంబంధంగా ఉండేటువంటిదే నిజమైన ఆనందం. చాలామంది అనేటువంటి మాట ఏంటి, నా హృదయంలో చాలా వేదన ఉందండి, పైకి అలా నవ్వుతానండి అని. దానికి కారణం ఏంటో తెలుసా? హృదయంలో యేసుని పెట్టకపోవడమే. చాలాసార్లు ఒక పెద్ద త్యాగం అనుకుంటారు చాలామంది. నా హృదయంలో చాలా వేదన ఉందండి, అయినప్పటికీ నేను నవ్వుతూ బతుకుతున్నానండి, ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అనుకుంటారు చాలామంది. నిజమే, కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, వేదనలు ఉంటాయి. కానీ పౌలు గారు ఒక మాట అంటున్నారు, ఏమన్నారంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడంటే ప్రభు ఆయన హృదయంలో ఉన్నాడు. అంటే ఆనందం అనేటువంటిది ఎందుకు కోల్పోతానంటే సమస్త పరిస్థితులన్నీ మన చేతుల్లో ఉన్నాయని మనం ఎక్కువ నమ్మడమే. అన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఆయన చేతుల్లో ఉన్నాయి. మనం ఎవరి చేతుల్లో ఉండాలి? ఆయన చేతుల్లో ఉండాలి. అప్పుడు ఆనందాన్ని పొందుకోవాలి. కానీ మనం ఏంటంటే దేవుని చేతుల్లో ఏమీ లేదు, అంతా ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో. కష్టాలు వచ్చాయనుకో అని చూసామంటే నీకు ఇంక ఫ్యూచర్ లేదు. ఎవరికైనా ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకో, నీ ఫ్యూచర్ ఏంటి? అయ్య బాబా అతనికి ఏంటండి భలే సంపాదించాడండి, ఇలాంటి మాటలు చాలా. అలాంటి వారు సడన్గా ఎలా జీవితాలను వదిలేసి వెళ్ళిపోతున్నారో స్వయంగా టీవీల ద్వారా పేపర్ల ద్వారా ప్రతిరోజు చూస్తున్నప్పటికీ మరలా వాటి యందు మనం లక్ష్యం ఉంచుతూనే ఉంటాం. మానవుడు ఆనందాన్ని పొందుకోవాలని జీవితం అంతా ప్రయత్నిస్తున్నా అది కొరకు రాని కొయ్యిగా మిగిలిపోతుంది. దానికి కారణం ఏంటంటే నిజమైన సంతోషం ఎక్కడుంటుంది అనేటువంటిది మానవుడు రీసెర్చ్ చేయలేకపోతున్నాడు. నిజమైన సంతోషము ఆయన ఒక మాట అన్నాడండి, ఏమన్నాడంటే జీవితంలో 2 విషయాలు ఒక సైంటిస్ట్కి ఒక ప్రశ్న అడిగారట. ఆయన చాలా ల్యాబొరేటరీలో లేదంటే ఆ సైంటిస్ట్ ఏం చేశారట, థామస్ అనేటువంటి ఒక సైంటిస్ట్ని ఒక ప్రశ్న అడిగారు అతని ఇంటర్వ్యూలో. అతను అడిగిన ప్రశ్న ఏంటంటే, జీవితంలో మీకు ఇన్ని ఎక్స్పెరిమెంట్లు చేశారు కదా, ఇన్ని విధానాల్లో ఇన్ని సైన్స్లో మీరు ఇంత డెవలప్మెంట్ని తీసుకొచ్చారు కదా, కాబట్టి సైన్స్లో చాలా విషయాలు మీరు కనుగొన్నారు కదా, జీవితంలో మీకు బాగా దుఃఖం కలిగించిన సంగతి ఏంటి, జీవితంలో మీకు బాగా ఆనందం కలిగించిన సంగతి ఏంటి అని అడిగారట. ఏంటండి ప్రశ్న? జీవితంలో బాగా దుఃఖం కలిగించిన రోజు ఏదైనా ఉందా? రెండవది, జీవితంలో బాగా ఆనందం కలిగించిన రోజు ఏదైనా ఉందా అని అడిగితే ఉందని చెప్పాడట. ఏంటంటే నా పాపమును కనిపెట్టినప్పుడు నాకు ఎక్కువ దుఃఖం కలిగింది నా జీవితంలో. మరి ఆనందం ఎప్పుడు కలిగిందంటే ఆ పాపాలను తీసే యేసుక్రీస్తుని కనుగొన్నప్పుడు నాకు ఎక్కువ ఆనందం కలిగింది. ఇవి 2 కనుగొన్నప్పుడు నేను ఎక్కువగా ఆశ్చర్యపోయానని చెప్పాడట. జీవితంలో భూమి మీద చాలా విషయాల్లో మనం కనిపెడుతూ ఉన్నప్పుడు, చాలా డిస్కవరీ జరుగుతున్నప్పుడు అవేవో మనకు విభ్రాంతిని కలిగించుతేమో కానీ నిజమైన ఆనందం. ఒకవేళ మనం భూ సంబంధమైన విషయాల్లో నిజమైన ఆనందం ఉందా? ఒక విషయం ఏంటంటే ఆనందం అంటే చాలాసార్లు ఇప్పుడు చూడండి, కలిసి భోంచేద్దాం అనుకుంటాం. బాగా ఆనందం కలిగించేది ఏ గుర్తొస్తాం మానవుడికి? సరే, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ట్రెండ్గా ఉన్న ఫుడ్ ఏంటి? బిర్యానీ. అది తినకముందు నీ భావాలు ఎలా ఉంటాయి? చాలా ఎప్పుడు దాన్ని టేస్ట్ చేయాలా. ఈ మధ్య యూట్యూబ్లో తెగ శోధించేస్తున్నారండి ఈ ఫుడ్ గురించి. మాటికి రోజుకు ఒక వీడియో వచ్చేస్తుంది, పలానా హోటల్లో బాగుంటుంది అనగానే ఈరోజు యూట్యూబ్ స్క్రోలింగ్లో అది కూడా 13 సెకండ్లో చెప్పేస్తుంటాడు మొత్తం డేటా అంతా కూడా. కనుక ఎక్కువ శోధనలకి అయితే ఆ ఆనందం ఒకటే సంబంధంగా భుజించకూడదని కాదు, కానీ అయితే అది విన్నప్పుడు మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఇప్పుడు అది తిన్నప్పుడు ఇంకా ఆనందం కలుగుతుంది. కానీ ఎంతసేపు ఉంటుంది అది?
ఈ రోజు బిర్యానీ తినేసాను, ఇంకా నాకు రేపు నుంచి ఫుడ్ అన్నా వద్దన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు ఆనందం ఇంక కడుపు నిండిపోయింది, ఇంకా నా జీవితంలో పరమాన్నం తిన్నాను ఈరోజు, ఇంక నాకు రేపు నుంచి ఏ విధమైన ఆహారం వద్దన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? కొంతమందికి నెల శాలరీ అయినప్పుడు ఎక్కువ ఆనందంగా ఉంటుంటుంది, అది కూడా పాపం 2 రోజులే ఉంటుంది. మళ్ళా నెక్స్ట్ మంత్ శాలరీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం, మళ్ళీ అది ఆనందింపజేస్తుందంటే మళ్ళీ అలాగనే కొంతమంది కొత్త వస్తువులు రావడం వల్ల ఎక్కువ ఆనందం. మీకు ఇంకో విషయం, కొంతమంది కొత్త ఇల్లు, కానీ గృహప్రవేశం రోజున నీ కాళ్ళు ఎంత సంతోషంగా ఉంటాయో ఆ తర్వాత నుంచి ఆ ఇల్లు కూడా నీకు బోరు కొట్టేస్తూనే ఉంటుంది, అందులో కూడా సంతోషం లేదు. తర్వాత ఇంకా మీరు ఆలోచించినట్లయితే కొంతమందికి ఉద్యోగం వస్తే చాలా సంతోషంగా ఉంటుందండి అని, కానీ ఉద్యోగస్తుల కష్టాలు ఉన్నాయని బోర్డు ధర్నాలు జరుగుతున్నాయి. అయ్యా మారిపోతుంది కాలాన్ని బట్టి ప్రతిదీ కూడా. కనుక ఆనందము ఎందులో ఉంది? నిజమైన ఆనందం ఎందులో ఉంది? మనుషులందరికీ ఆనందం ఎక్కడ కలుగుతుంది? మీకు అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి మాటనే ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. సంతోషకరము ఆనందము ఎక్కడ కలుగుతుంది అని అంటే, మనం ఆలోచిస్తే ఒకసారి ఒక వచనాన్ని మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం, చదువుదాం అది ఖచ్చితంగా. ఆ వచనం ఏంటంటే, మనం చూడండి అక్కడ ఒక మాట, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధమైనటువంటి మాట ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, అక్కడ గొర్రెల కాపరులతో మరి ప్రభుదూత మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. గొర్రెల కాపరుతో ప్రభుదూత మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం. చూడండి ఆ మాట ఏంటనంటే 9వ వచనం నుంచి చదువుదాం. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి ఏం చేశారండి? భయపడిరి. అక్కడ చెప్పబడుతుంది, అయితే ఆ దూత భయపడకుడి. ఏమని చెప్పిందండి? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. మీరు గమనించండి జాగ్రత్తగా, ప్రజలందరికీ కలగబోవు. ప్రజలందరికీ. ఒక ఉద్యోగం వస్తే ప్రజలందరికీ కలిగే సంతోషం కదా, ఇంట్లో భార్యాభర్తలకి ఇంటోళ్ళకి వచ్చే సంతోషం మాత్రమే. ఊర్లో ఏదన్నా కార్యక్రమం జరిగిందంటే కుటుంబీకులకి, లేదంటే అక్కడికి వచ్చిన వారికే సంతోషం అది. లేదంటే ఎవరికైనా లోన్ శాంక్షన్ అయిందంటే కేవలం పర్సనల్ హ్యాపీనెస్ అది. కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వార్త. ప్రజలందరికీ కూడా సంతోషకరమైన వార్త. ఏదన్నా ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించే వార్త ఏమన్నా ఉందంటే క్రీస్తు ఈ లోకంలో పుట్టాడనేటువంటి వార్తే. అందులో ఏమాత్రం సందేశం లేదు. అయితే ఆ యేసు ప్రభు ఈ లోకంలో పుట్టడం వల్ల మానవులందరికీ కూడా ఏమైందనంటే పాప విమోచనం అనేటువంటిది కలిగిందనేటువంటి సంగతి మర్చిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ గొర్రెల కాపరులతో గురించి మాత్రమే న్యూస్ కాదు, ప్రజలందరికీ. ఇక్కడ మీరు గమనించారు, ప్రజలందరిలో ఎవరెవరు ఉన్నారు? ధనవంతులు ఉంటారు, పేదోళ్ళు ఉండొచ్చు, లేదంటే ఇక్కడ చూడండి గొర్రెల కాపరులు అంటే పేదవారు. యేసు ప్రభు వారి దగ్గరికి గొర్రెల కాపరులు వచ్చారు. తర్వాత మనం జ్ఞానులు కూడా ఆయన దగ్గరికి వచ్చినట్టుగా చూస్తూ ఉంటాం. అలాగనే అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ప్రజలందరికీ కలిగేటువంటి సంతోషం ఆయన మాత్రమే ఇవ్వగలడు. అందుకే యేసు ప్రభువు వారు తన సువార్తల్లో ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, ఆయన సంతోషం గురించి చెప్తూ ఆయన చాలా విషయాలు ప్రస్తావించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక చక్కని మాటలు మనం చదవచ్చు. అందులో సంతోషకరమైనటువంటి వార్తలు చాలా ఉన్నాయి. ధన్యులు అనే మాట చాలా గొప్ప మాట. అంటే అది ఆనంద భరితులవుతారు. ఎవరు ఆనందంగా ఉంటారు ఈ లోకంలో? ఎక్కువగా ఆనందంగా ఉండేది ఎవరు? మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నాకంటే అతను చాలా ఆనందంగా ఉన్నాడండి, నాకంటే చాలా గొప్పవి ఉన్నాయండి. కానీ ఒకసారి అతను పర్సనల్గా అడిగితే తెలుస్తుంది ఆనందంగా ఉన్నాడా లేదనేటువంటిది. చాలామంది ఆనందం గురించి ఏమనుకుంటారంటే, చాలా ఆస్తుపోస్తులు ఉన్నాయండి, చాలా సంపాదించాడండి. నిజంగా అతను పర్సనల్గా ఇంటర్వ్యూ చేయండి, నువ్వు నిజంగా ఆనందంగా ఉన్నావా? ఇప్పుడు మనం అవుట్లుక్ చూస్తున్నాం కాబట్టి అతని గురించి అలా అర్థం అవుతుంది. కానీ అతను పక్కకి వెళ్తే బోల్డ్ కష్టాలు చెప్తాడు. ఈరోజు చాలా అలాగుంది. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆనందానికి లోకస్తుల మాదిరిగా తీసుకుంటాం, కానీ నిజమైన ఆనందం ఎవరు ఇవ్వగలరంటే అది క్రీస్తులోనే ఉంది. అందుకే యేసు ప్రభువు వారు కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో తెలియజేస్తారు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా ఉందండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం అక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, మీరు ఏడ్చి
ప్రలాపింతురు కానీ లోకం ఏం చేస్తుంది? మీరు గమనించండి, మీరు ఏడ్చి ప్రలాపిస్తారు కానీ లోకం ఏం చేస్తుంది? ఇప్పుడు మీరు నిజంగా చెప్పండి, దేవుల్లో ఉన్నవాడు ఈ భూమి మీద ఎక్కువ ఏడుస్తున్నాడా, దేవుల్లో లేనివాడు ఎక్కువ ఏడుస్తున్నాడా? మీరు గమనించండి ఈ న్యూస్ని బట్టి. యేసుప్రభువు చెప్పారు, మీరు ఇప్పుడు ప్రలాపించి ఏడుస్తారు, లోకం మాత్రం ఏం చేస్తుంది? సంతోషిస్తుంది. మనం కూడా ఎలాంటి వాళ్ళంటే ఆ లోక సంతోషం మనకు లేదు కాబట్టి ఆ లోక సంబంధమైన సంతోషం కోసం వెంపర్లాడుతూ ఉంటాం మనం. కానీ యేసుప్రభువు చెప్పారు, మీరు ఇప్పుడు ప్రలాపించి ఏడుస్తారు ఈ భూమి మీద, కానీ లోకం ఏం చేస్తుంది? సంతోషిస్తుంది. కానీ ఆయన ఒక వాగ్దానం కూడా చేశాడు చూడండి, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం ఏమవుద్ది? చెప్పగలరా మీ దుఃఖం సంతోషం అని? లోకస్తులకి క్రీస్తులో ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, లోకస్తులు సంతోషం దుఃఖం అవుద్ది, క్రీస్తులో ఉన్న వారికి దుఃఖం సంతోషం అవుద్ది. ఫ్యూచర్ డెస్టినీ ఇదే. ఇప్పుడు ఏదైతే భరిస్తూ ఉన్నావో దానికి రిజల్ట్ ఏంటంటే సంతోషం. ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నావో సంతోషంగా, అది చివరికి ఏమవుతుంది? దుఃఖం అవుతుంది. ఇది మనం తెలియక చాలాసార్లు ఏమనుకుంటామనంటే, లోకంలో ఉన్నప్పుడే మన జీవితాలు బాగున్నాయి, లోకంలోనే సంతోషం ఉంది అని అనుకుంటాం. కానీ యేసుప్రభువు చెప్పారు, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? దుఃఖపడుతున్నారు, కానీ మీరు ఖచ్చితంగా ఏం చేస్తారు? మీ దుఃఖాన్ని సంతోషం అనేటువంటిది వస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఇంకొక సంగతిని కూడా యేసుప్రభువు ప్రస్తావించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అదేంటనంటే, యోహాను సువార్త మనం చూస్తే 15వ అధ్యాయం 11వ వచనంలో ఉందండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనము, మీ యందు నా సంతోషము ఉండవలననియు. మీ యందు ఎవరి సంతోషం? చూడండి, అక్కడ అన్నాడు నా సంతోషం అన్నాడు. మీ యందు ఎవరి సంతోషం ఉండాలన్నాడండి? నా సంతోషం అన్నాడు. నా సంతోషం అనే మాట ఎలా అర్థమై ఉంటుంది శిష్యులకి? మీరు కనుక ఆలోచించండి. ఆయనే చాలా కష్టాలు పడుతున్నాడు, ఆయనే చాలా నిందలు పడుతున్నాడు, ఆయనే చాలా అవమానాలు భరిస్తున్నాడు. ఆయన దగ్గర ఏమి లేవు. ఎక్కడో పన్ను కట్టాలంటే చివరికి పేతురికి చెప్పాడు, అక్కడికి వెళ్ళి ఏమీ లేవు ఆయన దగ్గర ఈ భూమి మీద. కానీ ఆయన అంటున్నాడు, నా సంతోషం మీ యందు పరిపూర్ణం అవుతుంది అంటున్నాడు. శిష్యులకు అర్థమైపోయింది. శిష్యులకి ఎంత అర్థమైపోయిందంటే ఆయన లేకుండా ఉండలేకపోయారు. ఆయన ఒకరోజు యేసుప్రభువు అన్నారు, మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే ఆయన ఏమన్నారండి? వాళ్ళు, ఎవరి యొద్దకు వెళ్తాం మేము? నీవే ఏ మాటలు గలవాడు? నిత్య జీవ మాటలు ఒక్కసారి మానవుడికి హృదయపూర్వకంగా అర్థమైతే దానికోసం ఏదైనా వదులుకుంటాడు. నిత్య జీవ మాటలు అర్థం కాలేనటువంటి వాడు ఈ శాశ్వతమైన వాటి కోసం ఏ మాటలు వదిలేసుకుంటారు? ఇందాక మాట్లాడుతూ ఒక సందర్భంలో వచ్చింది ఏంటంటే, యాసావు భవిష్యత్తు గురించి ఏం ఆలోచించుకోలేదు, ఏం ఆలోచించలేదు. ఇప్పుడు అతనికి ఏమేస్తుంది? ఆకలేస్తుంది అంతే. ఇప్పుడు ఏం కావాలి? చిక్కుడుకాయ కూర కావాలి. కూర చూడగానే చాలా రమ్యంగా ఉంది. ఎస్, ఇప్పుడు ఆకలి నింపుకోవడానికి ఇదే అవసరం నాకు. ఇంకా నా ఫ్యూచర్ గురించి నేనేమి ఆలోచించాను. కానీ ఏం కోల్పోయాడు? ఈ రోజున దౌర్భాగ్యమైన సంగతి ఏంటంటే, నిత్యత్వానికి సంబంధించిన విషయాల కోసం, నిత్యత్వం అంటే భౌతిక సంబంధమైన విషయాల కోసం నిత్యత్వాన్ని పోగొట్టుకోవడం కంటే దౌర్భాగ్యుడి భూమి మీద ఇంకొకటి ఉండడం. ఎందుకో తెలుసండి? నిత్యము అనేటువంటి మాట పరలోకమునకు నరకానికి మాత్రమే వాడబడింది. నిత్యం అనే మాట దేనికి వాడబడింది? రెండిట్లకే వాడబడింది. నిత్య దేవుడు అనే మాట ఇంకా లేకపోతే అనేకమైనటువంటి సందర్భాల్లో వ్యక్తికి వాడబడింది, కానీ అంటే ఒక దేవుడికి వాడబడింది, కానీ వ్యక్తిగతంగా ఒక ప్లేస్కి వాడబడింది ఏంటంటే నిత్య భూమి, నిత్య సూర్యుడు, లేదంటే నిత్య సంపద, నిత్యధనం. ఏట్లికి నిత్యమనే మాట వాడలేదు బైబిల్లో. ఎటర్నల్ అనేటువంటి మాట కేవలం పరలోకమునకు నరకానికి మాత్రమే వాడబడింది. నిత్యాగ్ని, రెండోదేంటి? నిత్య జీవము. ఈ నిత్య జీవం కోసం మనిషి ప్రయాసపడాలి. నిత్య జీవము ఎప్పుడైతే మానవుడు, అందుకే చాలాసార్లు నిత్య జీవాన్ని పోగొట్టుకోవడానికి చాలామంది చూడండి, ఒక యవనస్తుడు వచ్చాడండి ఆయన దగ్గరికి. యవనస్తుడు వచ్చి, అయ్యా నిత్య జీవానికి వారసు రావడానికి నేనేమి చేయాలని అడిగాడు. మనల్ని అడిగితే ఆ ప్రశ్న ఎంత గొప్ప ప్రశ్న అండి అది. ఇప్పుడు ఎవరన్నా అడుగుతారండి ఆ ప్రశ్న?
సేవకులను ఎప్పుడన్నా ఇలాంటి ప్రశ్న అడుగుతారు ఎవరన్నా? నిత్య జీవానికి వారసు రావాలంటే ఏం చేయాలండి అని ఏమన్నా అడుగుతారండి ఈ రోజుల్లో? ఆ ప్రశ్న చాలా కనుచూపు మేరలా ఉంది, మనకి కనుచూపుకి చాలా దూరంగా ఉంది. కానీ యవనస్తుడు వచ్చేసి యేసు ప్రభు దగ్గరికి, అయ్యా నిత్య జీవానికి వారసు రావడానికి నేను ఏం చేయాలి? అయితే ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు ఆజ్ఞలు తెలుసు కదా అని అంటే, అవును అవన్నీ తల్లిదండ్రులను సన్మానించడం, లేదంటే దొంగిలించుకోవడం చెప్పాను, ఇవన్నీ నా బాల్యం నుంచే నేను ఏం చేస్తున్నాను, వెంబడిస్తున్నాను. బాల్యం నుంచే వెంబడిస్తాను, ఇవన్నీ కూడా బాల్యం నుంచే చేస్తున్నాను ఇవన్నీ. ఓకే సరే, అయితే నువ్వు వెళ్ళిపోవచ్చం లేదు. ఒక్కటి మాత్రం నీకు కొద్దుగా ఉంది. వన్ థింగ్ ఈజ్ నీడెడ్ టు యూ టు గో టు హెవెన్, టు గెట్ ద ఎటర్నల్ లైఫ్. ఒక్కటి మాత్రం నీకు కొద్దుగా ఉంది, నీ ఆస్తినం పేదలకి. అది చిన్నదండి, అది న్యాసనం బీదలకి అనండి. వ్యసనం పడుతూ వెళ్ళిపోయాడండి. ఒక విషయం అడిగి తెలుసండి, డబ్బు పిచ్చి ఉన్నవాడు ఎప్పటికీ ఆత్మ సంబంధమైన క్రైస్తవుడు కాలేడు, ఎప్పటికీ ఎన్నటికి. అది చాలా అనేకులకు ఆటంకంగా మారుతుంది. అది ధనం కలిగి ఉండడం తప్పు కాదు, కానీ ధనాపేక్ష చాలా తప్పు. అలా ఉంటే ఎన్నటికీ ఆత్మ సంబంధమైన క్రైస్తవుడు కాలేడు. అందుకే ధనాపేక్ష గురించి, లేదంటే రకరకాలైనటువంటి పాపాల గురించి బైబిల్ పదే పదే బోధిస్తుంది. అందుకే నువ్వు సిరికిని దేవునికి ఏమై ఉండలేవు, దాసుడిగా ఉండలేవని చెప్తుంటే మనం ఏంటంటే ఉండాలని ట్రై చేస్తుంటాం. ఆయన చెప్తున్నాడు అంతే. మనం ఎలాంటి వాళ్ళం అంటే, నువ్వు చెప్పిన తప్పు నీకంటే నేను బాగా ఆలోచిస్తాను, రెండింటికి దాసుడిగా ఉంటాం మేమంటాం. కానీ యేసు ప్రభు స్పష్టంగా చెప్పేశాడు. ఆయన ఎవడైనా శిష్యులు అవ్వాలని అనుకుంటే, పౌలు గారు చాలా విషయాల్లో ఎందుకు ఆనందంగా ఉన్నాడు, ఏమీ లేకపోయినా ఎందుకు ఆనందంగా ఉన్నాడంటే, ఒక్కటే ఆనందం అండి వారి జీవితాల్లో. అదేంటనంటే, ఇప్పుడు నిజంగా యవనస్తుడి గురించి ఏమని చదువుకుంటాం మనం బైబిల్ గ్రంథంలో? ఆ యవనస్తుడు ఏం వదిలేసుకున్నాడు? నిత్య జీవాన్ని వదిలేసుకున్నాడు. ఎందుకంటే అతనికి అన్నిటికంటే ఎక్కువ ఏమి ఇష్టం ఉంది అనేటువంటిది ఇష్టం ఉంది. అలాగనే ధనం అనేటువంటిదే కాదండి. కొంతమంది ధనం అందరికి ఇష్టం లేకపోవచ్చు, కానీ భూమి మీద అంటండి మానవుడు ఏదో ఒకటి ప్రేమిస్తూనే ఉంటాడట, ఏదో ఒకటి ప్రేమిస్తాడట, ఏదో ఒకటి ప్రేమించకుండా ఉండలేడట మానవుడు. దేవుడు ఏమన్నాడంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ యుగంతో నన్ను ప్రేమించమన్నాడు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమించలేదనుకోండి, ఏదో ఒకటి ప్రేమిస్తాం మన జీవితంలో. దేవుణ్ణి కనుక మనం ప్రేమించకపోతే ఏదో ఒకటి ఖచ్చితంగా మన హృదయంలో ప్రేమించబడుతూనే ఉంటుంది. అది ధనమనే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. అది ఒక్కటి మాత్రమే అది, కానీ చాలా విషయాలు ఈ లోకంలో ఉన్నాయి. కొంతమంది ప్రకృతి ప్రేమికులు ఉంటారు, దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తారు? ప్రకృతిని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, దేవుని కంటే ఎక్కువగా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఎన్నో ప్రేమిస్తూ ఉంటాం. కానీ దేవుణ్ణి ప్రేమించడం అంటే, దేవుని ఆనందం అంటే ఈ లోక సంబంధమైన వాటిల్లో లేదండి. అది కేవలం క్రైస్తవుడికి రహస్యంగా అతను ఎంత ఆనందంగా ఉండగలడంటే, వ్యక్తిగతంగా అతను కూర్చొని ఇంట్లో ఉన్నప్పుడు ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడనంటే, అది పైకి నోడుతో చెప్పలేడు, కానీ తాను వ్యక్తిగతంగా చాలా ఆనందాన్ని కలిగి ఉంటాడు దేవునితో. ఆనందం ఎలాంటిదనంటే, రోమాపత్రికలో పౌలు గారు రాశారు. రోమీలకు రాసిన పత్రిక మీరు కనుక చూసినట్లయితే, రోమీలకు రాసినటువంటి పత్రికలో చూడండి, మీరు ఇదే విషయాల్లో 14వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. 14వ అధ్యాయం 17వ వచనము చూడండి ఏమంటున్నాడు అక్కడ. నిజమైన సంతోషం గురించి చెప్తున్నాడు. ఎవరి వల్ల వస్తుంది అది? రోమా 14:17 అండి. దేవుని రాజ్యము ఏమన్నాడండి ఆయన? భోజనము పానము కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మలందరి ఆనందం. ఈ ఆనందాన్ని పొందుకునేవాడు ఎంత ధన్యుడు ఈ భూమి మీద. నిజంగా దేవుని వాక్యమునకు లోబడి పరిశుద్ధాత్మనిచ్చే ఆనందాన్ని ఈ లోకంలో నీకు భోజనం కూడా ఇవ్వలేదు. అందుకే యేసుప్రభు కూడా చెప్పారు, ఏమన్నారంటే, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల
జీవిస్తాడు. దేవుని రాజ్యం అంటే ఇవి కాదు. కొన్ని సంఘాల్లో ఎక్కువగా ఏముంటాయనంటే ఈ లోక సంబంధమైనటువంటి ఫెలోషిప్ సహవాసాలే కానీ వాక్యం వల్ల ఆనందాన్ని పొందుకోలేవు సంఘాలు. నిజమైన ఆనందాన్ని ఇంకా గ్రహించలేని వారు చాలామంది ఉన్నారు. నిజమైన ఆనందం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందం అయి ఉన్నది. పరిశుద్ధాత్మ అనే వరాన్ని బాప్తీసం యథార్థంగా పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏం చెప్పాడంటే, ఇదిగో ఇది మీకును మీ పిల్లలకి వాగ్దానం చేయబడింది. అదేంటంటే మీరు మారు మనసు పొంది తండ్రి యొక్క మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరు బాప్తీసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఏం చేస్తారు? పొందుదురు. బాప్తీసం పొందకుండా ఒక నిజమైన ఆనందాన్ని జీవితంలో పొందలేడు. శరీర సంబంధంగా బాప్తీసం పొందినోడు కూడా జీవితంలో పొందలేడు. శరీర సంబంధమైన బాప్తీసాలు అంటే ఏంటి? కొంతమంది నాన్నగారు అప్పుడప్పుడు చెప్తుంటారు, దుప్పట ఇస్తారని చెప్పి రాత్రి వెళ్ళి ముగిలిగేస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. ఆ దుప్పట లేదంటే బాప్తీసానికి 50 రూపాయలు ఇచ్చి కొన్ని సార్లు జరిగే 50 రూపాయలు అంటే అతను ఏం చేస్తాడంటే 50 రూపాయలు వస్తున్నాయి కాబట్టి 4 సార్లు పొందుతాడు. 4 5 2 అలాంటివి కాదు. ఈ శరీర సంబంధమైనది కాదు బాప్తిసం అనేటువంటిది, నిజమైనటువంటి. అందుకే యవనస్తులకు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ సంవత్సరం చివరి దినాల్లోకి మీరు వచ్చేసారు. మీరు నిజమైన ఆనందాన్ని పొందుకోవాలంటే క్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి, ఈ లోకంలో సరైన ఆనందం లేదు. ఎందుకు? ఇందాక చక్కని విషయం చెప్పారు. నన్ను దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు? బ్రతికించుకుంటున్నాడండి. ఎందుకు బ్రతికించుకుంటున్నాడంటే రక్షణానందం మీకు ఇవ్వాలని. రక్షణానందం అనేటువంటిది చాలా గొప్ప ఆనందం. అది జక్కయ్య మనసుకు మాత్రమే అర్థమయ్యే గొప్ప ఆనందం. అది జక్కయ్య నిజంగా ఆలోచించండి. మీరు కనుక ఆలోచిస్తే జక్కయ్య ఆనందం ఎలా ఉంది? ఆయన జీవితంలో చాలా పొందుకున్నాడు. అతని గురించి బైబిల్ ఏముందంటే ధనవంతుడైన జక్కయ్య. ఆ చెట్టు ఎక్కడం, చెట్టు మీద నుంచి యేసుప్రభువారు పిలవడం, సంతోషంతో యేసుప్రభువారిని చేర్చుకోవడం. చివరికి ఆయన ఏమన్నాడనంటే ఇవన్నీ కాదు కానీ, అందుకే వెంటనే ఏమన్నాడనంటే జక్కీ గురించి ఓ మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేడు నీ ఇంటికి ఏమొచ్చింది? మీరు గమనించండి. ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను, మీకు నిజమైన రక్షణ వచ్చిందా? లేదంటే ఈ లోకాన్నే చూస్తే ఇదే నిజమైన సేఫ్టీ అనుకుంటున్నావా? ఇదే సెక్యూరిటీ అనుకుంటున్నావా? ఈ భూమి మీద ఉన్నటువంటివి చూసి నిజమైన ఆనందాన్ని వచ్చిందా? నిజమైన ఆనందం ఎందులో ఉంది? క్రీస్తులో తప్ప ఎక్కడుంది? ఇక్కడ జక్కయ్య ఎవరో అనొచ్చు, ఒకవేళ సరిగ్గా తెలుగు తక్కువడు వచ్చి అనొచ్చు. జక్కీ గారితో అనొచ్చు ఏమనంటే, నువ్వేం తెలుగు తక్కువడు ఏంటే, ఇంతకాలం కష్టపడి సంపాదించి నాశనం ఇచ్చేస్తావా, పంచిపెడేస్తావా? ఫోన్లు పంచిపెట్టు, మరి సిగతాస్తే ఏం బీదలకు ఇచ్చేస్తావా? నువ్వెలా బతుకుతావు? మరి యేసులో బ్రతుకుతాను ఇక్కడ నుంచి, క్రీస్తులో బ్రతుకుతాను ఇక్కడ నుంచి అని చెప్పే ఉంటాడు జక్కయ్య. ఏంటి డబ్బు కంటే రక్షణ గొప్పదా? జక్కీని అడగండి. ఇంటర్వ్యూ ఇచ్చి మైకే పెడితే, ఒకవేళ జక్కీ మన మధ్య ఉంటే ఆయనకు ఒక మైక్ ఇచ్చి ఇంటర్వ్యూ అడిగితే, ఏంటంటే డబ్బులు ఎలా వదిలేశారు, రక్షణ అంటే అంతకంటే గొప్పదని నేను ధనమును అనుభవించాడు, రక్షణను అనుభవించాడు. పౌలు గారు కూడా ఆయన జీవితంలో ఒక మాట అంటారండి. ఏమంటారనంటే, ఆయన ఇక్కడ కూడా రాశాడు, పరిశుద్ధాత్మ యందల ఆనందం అయి ఉన్నది. తర్వాత ఏమంటుంటాడనంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఏం చేయమన్నాడండి? ఆనందించండి. ఎల్లప్పుడూ అన్నాడు. ప్రభువునందు ఆనందము ఎల్లప్పుడూ ఉండే ఆనందం. అది కేవలం డిసెంబర్ నెలలో వచ్చే ఆనందం మాత్రం కాదు సుమా. ఎల్లప్పుడు అన్నాడు అక్కడ. ప్రతి డిసెంబర్ నెల లేదు అక్కడ. కొంతమంది ప్రతి డిసెంబర్ నెల వచ్చే ఆనందాన్ని ఆనందం అనుకుంటారు, కానీ అది కాదు పౌలు గారు మాట్లాడింది. ఎల్లప్పుడూ రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ అంటాడండి. అగైన్ ఐ సే రిజాయిస్. ఎల్లప్పుడూ ఆనందించండి. నిజమైన ఆనందం నీకు ఈ లోక సంబంధమైనటువంటి డేట్లలోనూ, ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తుల్లోనూ, ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో ఉండేటువంటిది కాదు. ఎల్లప్పుడూ, ఈవెన్ జైల్లో భోజనం లేని పరిస్థితుల్లో కూడా ఆనందించేటువంటిదే యేసుక్రీస్తు ఆనందం. జైల్లో భోజనం లేదు ఆయనకి, కష్టాలు శ్రమలో నలిగిపోతున్నాడు. జీవితం అంతా
శరీరం అంతా కష్టాలు, ఆకలి దప్పులతో ఉన్నాడు. ఎంతో మనం ఆలోచించినట్లయితే వస్త్రహీనుడిగా ఉన్నాడు, ఉపద్రవములతో ఉన్నాడు. ఎంతో ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పటికీ ఆయన ఒక మాట అంటున్నాడు, నేను ఆనందంగానే ఉన్నాను. ఎందుకో తెలుసా? ఇవన్నీ భౌతిక సంబంధమైన శరీరానికి సంబంధించినవి, కానీ నా ఆత్మ ఎప్పుడు కూడా ఎవరితో ఉంది? దేవునితో ఉంది. ఇది నిజమైన ఆనందం. అందుకే అంటుంటాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోచున్నను. బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. చూడండి, నిజమైన ఆనందం దేన్ని చూస్తూ వస్తుందో. చివరిగా కొన్ని మాటలు మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చక్కని మాటలు ఉన్నాయి. చూడండి, మీరు కనుక ఆలోచిస్తే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చూడండి, అక్కడ అంటున్నాడండి, 4:16 కావున మేము అధైర్యపడము. ఏం చేయమంటున్నాడండి? అధైర్యపడము. దేనికి? ఎందుకు ధైర్యంగా ఉన్నాడు పౌలు గారు? పౌలు గారు ఎందుకు ధైర్యంగా ఉన్నారండి? నేను అడుగుతున్నాను, ఈ నైట్ మనందరం క్వశ్చన్ వేసుకుందాం. మీరు ధైర్యంగా ఉన్నారా, భయంతో ఉన్నారా? ఉంటే ఎందుకు ధైర్యంగా ఉన్నారు? ఎందుకు ధైర్యంగా ఉన్నారు చెప్పండి. ఉంటే. లేకపోతే ఎందుకు ధైర్యంగా లేరు? సరే, ధైర్యంగా ఉన్నానండి, నేను అసలు భయపడ్డం అనేది నా చరిత్రలో లేదంటావు కూడా. నేను భయపడినాడు దేనికని. ఎందుకు మరి ఎందుకు ధైర్యంగా ఉన్నావు? దానికి కారణం ఏదో ఉంటుంది. అది మెటీరియల్ బ్లెస్సింగ్ అయి ఉంటుంది. అది ఎందుకు ధైర్యంగా ఉన్నానని అంటే, నాకు ఏదో గొప్పది ఉంది. కానీ పౌలు గారు ధైర్యంగా ఉన్నాడట. మేము అధైర్యపడం అంటున్నాడు. ఎందుకు ధైర్యంగా ఉన్నాం మేము? కారణం ఏంటి? పైగా ఇక్కడ చెప్తున్నాడు, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు ఏమవుతున్నాడు? కృషించి. ఎంత కృషించాడు పౌలు గారి దేహం, ఎంత కృషించింది. ఇందాక దైవజనులు మాట్లాడుతూ మనం హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తామండి. నిజమే, నేను ఫేస్ చేశాను, మీలో నాకంటే ఎక్కువ ఫేస్ చేసిన వారు ఉన్నారు. అయితే పౌలు గారి కంటే ఎవరో మనం ఎక్కువ ఫేస్ చేయలేదు. పౌలు గారికి ఎలాంటి సమస్యలు అండి? మీరు ఆలోచించండి, ఎలాంటి సమస్యలు ఫేస్ చేశాడు ఆయన. ఇప్పుడు మనం చూడండి, జలుబు అనేది ఎంత ప్రమాదకరమైనది అయిపోయింది చూడండి ఈ రోజుల్లో. ఏమన్నా మీటింగ్ రావాలంటే మంచు పడదండి నాకు, లేదంటే మంచుకి నేను కృంగిపోతానండి, కృషించిపోద్దండి నా శరీరం. చూడండి, మానవుడు ఎలా అలవాటు చేసుకున్నాడు. కానీ ఇక్కడ చెప్తున్నాడు ఏమంటాడంటే, ఒకవేళ కృషించిపోయినా, పౌలు అంటున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోయినా. ఒకవేళ కృషించిపోయాడు అనుకుందాం, అంతర్య పురుషుడు మాత్రం దినదినము ఏం చేయబడుతున్నాడు? దినదినము నూతన పరచబడుతున్నాడు అంతర్య పురుషుడు. ఒక ప్రశ్న అడుగుతున్నాను, మన అంతర్య పురుషుడు బాగున్నాడా, బాహ్య పురుషుడు బాగున్నాడా? ఎవరు బాగున్నారు? మనం కూడా మన టార్గెట్లు ఏంటంటే, బాహ్య పురుషుడు బాగుండమే సాటిస్ఫికేషన్ లైఫ్. అంతర్య పురుషుడు అడుక్కున్నా పర్లేదు. ఈరోజు ప్రసంగాలు కూడా ఏంటంటే, బాహ్య పురుషుడు కృషించిపోకుండా ఉండే ప్రసంగాలు ఎక్కువ. అందుకే ఎక్కడ చూసినా ఏ సభలు అంటే స్వస్థభలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఆత్మకు ఒక రోగం ఉంది. అందుకే ఆయన ఏమన్నాడంటే, మీరు దేహమును చంపువారికి భయపడకండి, ఆత్మను, శరీరమును, దేహమును కూడా నశింప చేయడానికి మిక్కిలి భయపడండి అన్నాడండి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, బాహ్య పురుషుడు కృషించిపోవచ్చున్నాను. బాహ్య పురుషుడు ఏమైపోతున్నాడు అని అడిగితే, గలతీ సంఘానికి రాసేటప్పుడు ఒక మాట రాశాడండి ఆయన, మీరు నన్ను ఎంత ప్రేమిస్తారంటే అవసరమైతే మీ కళ్ళు ఊడబీకి నాకు చేస్తారు. కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఆ మాటను ఏం రాశారంటే, పౌలు గారి యొక్క కంటి రీతిగా ఆయనకి చాలా ప్రాబ్లం ఉంది. మీరు నా కంటి ప్రాబ్లం చూస్తున్నారు కదా, ఒకవేళ మీ కళ్ళు ఊడబీకి నాకు ఇచ్చేస్తారు, అంత ప్రేమిస్తారు నన్ను మీరు. అది రాశాడు. బైబిల్ పండితుడు ఏమన్నాడంటే, కన్ను విషయంలో ఆయనకు ప్రాబ్లం, శరీర విషయంలో, సంఖ్యల్లో. పోనీ ఏమన్నా మీరు చూడండి, ఎప్పుడన్నా కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఒక భోజనం పెట్టి జాతగా ఓదార్చుతారు. ఆయన ఓదార్చి కూడా ఎవ్వరూ లేరు.
పైగా ఎవరన్నా ఓదార్చోరు ఉన్నారంటే వాళ్ళ కూడా విడిచెళ్ళిపోయారు పౌలు గారిని. మీరు చూడండి, తిమోతి పత్రికలో ఏమన్నాడంటే, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవ్వరూ నా పక్షం లేరు, అందరూ నన్ను విడిచెళ్ళిపోయారు. మళ్ళీ ఏమన్నాడంటే, అది వారికి నేరముగా ఎంచబడకుండును గాక అంటున్నాడు. అది రాశాడండి తిమోతికి. నిజమైన ఆనందాన్ని మన జీవితాల్లో పొందుకోవాలంటే అది క్రీస్తుని ఎరుగుట వలననే కలిగేటువంటిది. అందుకే పౌలు గారు ఎప్పుడు బాహ్య పురుషుడు కృషించిపోతున్నా, ఎందుకు ఇదంతా చూస్తున్నాడు అని అంటే, ఎందుకు ఇంత ఆనందం ఆయనలో ఉందంటే, చూడండి కింద చెప్తున్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడక. మనం ఎక్కువ కృంగిపోవడం కారణం ఏంటంటే దృశ్యమైన వాటిని ఎక్కువ చూస్తుంటాం. ఈ రోజున చూడకపోయినా ఇంట్లో ఉన్న మొబైల్లో అయినా దృశ్యమైన వాటిని ఏం చేస్తున్నాం, వస్తున్నాం అండి. ఏదైనా కరోనా కేసులు వస్తున్నాయంటే పొద్దున సాయంత్రం టీవీ పెట్టేస్తారని కొంతమంది. తుఫాన్ ఉందంటే పొద్దున సాయం దాకా టీవీ 9లోని చూసిన చాలక మళ్ళీ ఎన్టీవీకి వెళ్తాడు, ఎన్టీవీలో ఏమైనా అప్డేట్ ఇస్తాడు, మళ్ళీ ఇంకో టీవీలోకి వెళ్తాడు, ఇంకో టీవీలోకి వెళ్ళి కలత చెంది మళ్ళీ 4 నెలెక్ట్ చేసేసి మొత్తం మనం ఎగిరిపోతున్నామని వాళ్ళ 4 గుండు చెదరగొట్టేదాకా. మన కాకినాడ గురించి మన అందరం అలాగ అనుకున్నాం, చివరికి దేవుడు తప్పించాడు. ఆయన చేతిలో ఉంది అది. గాలి ఎవరి చేతిలో ఉంది? ఒకవేళ కొట్టుకుపోయామని అనుకోండి, ఒకవేళ నిజంగా కొట్టుకుపోయామని అనుకోండి, ప్రభు పనిలో చనిపోవడం కూడా గొప్పదేముంది? కాపాడాలంటే ఆయనే కాపాడాలండి. మన జాగ్రత్తలో ఉండడం, కేవలం జాగ్రత్తలో ఉండగలం అంతే. మనం ఎంతవరకు అనంటే, ఒకటన్నాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల బోల్డ్ సెక్యూరిటీ ఎట్టుకొని కావాలి ఉండితే వ్యర్థం అన్నాడండి. వ్యర్థం అని చెప్పాడు ఆయన కాపాడాలనుకోలే. కనుక ఇక్కడ చెప్తున్నాడు, బాహ్య పురుషుడు దృశ్యమైన వాటిని చూడక, ఎక్కువ దృశ్యమైన వాటిని ఎక్కువ చూడకూడదు క్రైస్తవుడు. అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. నీ హృదయంలో ఎక్కువ భౌతికమైనవి ఎక్కువ నీకు కనబడుతున్నాయా, అదృశ్యమైనవి ఎక్కువ కనబడుతున్నాయా? ఇదేనండి హ్యాపీనెస్కి మూలం. ఇక చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమా భారము కలగజేస్తున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి దృశ్యమైనవి అనిత్యములు. అదృశ్యమైనవి ఏంటండి? అదృశ్యమైన ఇవ్వడానికే అదృశ్యుడైనటువంటి దేవుడు శరీరరీతికి లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య ఏం చేశాడండి? నివసించాడు. అదృశ్యమైన ఆ లోకాన్ని తీసుకెళ్ళడానికి ఆయన దృశ్యంగా కనిపించి మానవులకి మళ్ళా అదృశ్యమే, ఆ అదృశ్యమైన వాటిని నిదానించి చూచేలాగా శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చాడు ఆయన. అందుకే వారు మరణానికి భయపడలేదు, శ్రమలకు భయపడలేదు. ఎందుకో తెలుసా? ఇవన్నీ దృశ్యమైనవి. అదృశ్యమైనది ఒకటి ఉంది. పౌలు గారు అంటున్నారు, క్షణమాత్రం ఉండి చూడాలి. అందుకే అన్నాడు, పొందబో మహిమ ఎదుట, పొందబో మహిమ. ఏదో ఒక రోజు ఎంత గొప్పగా ఉంటుందో తెలుసండి ఇది. ఇప్పుడు చాలామందికి అవార్డ్స్ వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, అవార్డ్స్ వస్తున్నప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రి గారి చేతుల మీద అవార్డు తీసుకుంటే అది ఎంత గౌరవం అండి? అది ముఖ్యమంత్రి గారి చేతుల మీద కావడం, ప్రధానమంత్రి గారి చేతుల మీద తీసుకుంటే, గిన్నీస్ బుక్లో అవార్డు వస్తే, ఒకవేళ పేరు దక్కితే ఎంత ఘనత అండి. బోల్డ్ ఫ్లెక్స్లు వేస్తారు పేపర్లో, టీవీల్లో, వీళ్ళ గురించే ఉంటుంది. అవునండి. కానీ యేసు ప్రభు ఒకరోజు నిన్ను నన్ను హత్తుకొని బలా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడు. చూసారా? ఈ భూమి మీద ఎవరు ఇవ్వలేరు అలాంటి హ్యాపీనెస్. ఆ ఘనత ముందు ఇవన్నీ చిన్నబోతాయి, ఈ లోకం అంతా కూడా. ఒక విషయం చెప్తున్నాను, నలిగిపోయి మనుషుల చేత శ్రమల పడి కృంగిపోయి ఇద్దరు ఇశ్రాయేలు భ్రష్టులైన వారి మధ్య నీతిగా జీవించినటువంటి జీవితాలు ఉన్నాయి. చూసారా? కాలేబు ఎవరండి? యెహోషువ. అన్ని లక్షల మందిలో కూడా కాలేబు యెహోషువలు నీతిగా జీవిస్తే వాళ్ళ గురించి ఒక సౌండ్ వచ్చింది. ఏంటో తెలుసండి? దేవుడు ఒక మాట అన్నాడు, అడ్రస్తో సహా చెప్పేశాడు. నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు, వీరు తప్ప వాగ్దాన భూమిలో ఎవరో ప్రవేశించాలన్నప్పుడు వాళ్ళకి నిజంగా ఆ మాట అన్నప్పుడు కాలేబు యెహోషువలకు ఎలా ఉంటుందండి?
ఇన్ని లక్షల మందిలో మమ్మల్ని దేవుడు గుర్తించాడు. క్రీస్తు కొరకు బ్రతుకుతున్నప్పుడు లోకం ఆనందించేటువంటి వాటిలోకి వెళ్ళిపోకలొద్దు. లోకం ఎలాగుందో, ఎక్కువ మంది ఏదైతే చేస్తున్నారో వాటి గురించి నువ్వు ఆలోచించక్కర్లొద్దు. కేవలం కాలేబు యెహోషువ వాళ్ళపైనే నీ దృష్టి పెట్టు, పౌలు గారి పైన నీ దృష్టి పెట్టు. ఈ లోకంలో ఎవరైతే ఈ భూమి మీద ఉండి భక్తిగా జీవించారో వారి మీద నువ్వు దృష్టి పెడితే నిజమైన ఆనందాన్ని లోకంలో అనుభవిస్తావు. అందుకే మనం పాట పాడతాం, లోకాన శాశ్వత ఆనందం ఏమీ లేదని చెప్పాను. ఆయన చెప్పాడు యేసు ప్రభు, లోకములో ఆనందం ఏమీ లేదు, కానీ లోకములో ఉన్న నీవు క్రీస్తు కొరకు బ్రతికితే అది నిజమైన ఆనందాన్ని నేను ఇవ్వగలను. ఆనందము నిత్యము నిలుస్తుంది. అలాంటి ఆనందాన్ని మన జీవితంలో నిరంతరము పొందేటువంటి వారిగా క్రీస్తు కృప సమాధానము మనకు తోడుగా ఉండాలని, ముఖ్యంగా కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకునేటువంటి కుటుంబమునకును మనందరికీ నిత్యము తోడుగా ఉండాలని ఆయనకు ప్రార్థన చేద్దాం. చక్కగా విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను.